సర్జికల్ ప్రొసీజర్ అంటున్నారు కదండి, జనరల్ గా ఏమడుగుతారంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే బ్రెయిన్ కి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఏమైనా ప్రాబ్లం అవుతుందని అడుగుతారు. చాలా మంది నాకు కూడా, నా ప్రీవియస్ పేషెంట్స్ కూడా అడిగారు మేడం. యాక్చువల్లీ ఏంటంటే అదొక మిత్, అపోహ, అన్ని సూపర్స్టిషన్స్ కొందరు, అలా ఏముండదు. ఏంటంటే ఇప్పుడు స్కాల్ప్ అనేది ఏంటంటే ఒక పైన మాడ భాగంలో 5 లేయర్స్ ఉంటాయి. బోన్ దగ్గర బ్రెయిన్ కి పైన బోన్ ఉంటుంది, ఎముక బోన్, ఆ బోన్ పైన 5 లేయర్స్ ఉంటాయి మేడం. స్కాల్ప్ అంటే SCALP, స్కిన్, కనెక్టివ్ టిష్యూ, అపోన్యూరోటికా, లూజ్ ఏరియల్ టిష్యూ, పెరిక్రేనియం, ఇలా లేయర్స్ ఉంటాయి. హెయిర్ ఉండేది ఒక స్కిన్ లోనే, దాని కింద మళ్ళీ సబ్క్యూటేనియస్ టిష్యూ ఉంటుంది, 4 లేయర్స్ ఉంటాయి. మళ్ళీ మజిల్ ఉంటుంది, మజిల్ కింద పెరిక్రేనియం ఉంటుంది. మనం వెళ్ళేది ఓన్లీ 4 mm మాత్రమే. అప్పుడు మనం బ్రెయిన్ డ్యామేజ్ అవ్వాలంటే డ్రిల్ చేసి వెళ్ళాలి మనం బోన్ని, అంతవరకు అసలు మనం లేయర్స్ పై దాకే వెళ్ళము. ఇంకా బోన్ టచ్ అయ్యే సమస్య లేదు. ఆ డ్రిల్ కూడా ఎలా ఫామ్ అవుతుందంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ 2 mm డ్రిల్ ఉంటుంది అన్నమాట. మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు 2 mm డ్రిల్ చేస్తే మొత్తం మనకు హెయిర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది, అంటే 2 to 3 mm. దానివల్ల అదొక మిత్తు మాత్రమే, అదేం ప్రాబ్లం ఉండదండి. సో మీరు ఏమంటారు, 5 లేయర్స్ ఉంటది, దాంట్లో ఫస్ట్ లేయర్ లోనే మనం ఏదైనా చేస్తాం. 5 లేయర్స్ తర్వాత బోన్ ఉంటుంది, బోన్ తర్వాత లోపల బ్రెయిన్ ఉంటుంది. దానికి దీనికి అసలు ఏం ఉండదండి, భయం లాగా అంతే, అదొక మిత్తు మాత్రమే. సో మరి ఈ ప్రొసీజర్ కి ఎనస్థీషియా ఎలా ఉంటదండి? అంటే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా, లేదంటే 1 డే ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్, ఎట్లా? కంప్లీట్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది డే కేర్ ప్రొసీజర్ మేడం. అడ్మిషన్ ఇస్ నో నీడ్. ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మనం చేసేది లోకల్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియాలో ఏంటంటే పేషెంట్ అవేక్ గా ఉంటాడు, పేషెంట్ కు అన్ని తెలుస్తుంది. బట్ ఇది లోకల్ అనస్థీషియా పెయిన్లెస్ ట్రీట్మెంట్, మనం జనరల్ అనస్థీషియాలో చేయము. లోకల్ అనస్థీషియా డోస్ కూడా మినిమల్ ఉంటుంది. దాంట్లో 1:2 ml లిగ్నోకైన్, 2 ml లోకల్ అనస్థీషియాలో లిగ్నోకైన్, అడ్రినలిన్ 1:80,000 రేషియోలో ఉంటుందండి. దానివల్ల ఏం కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు. చాలా అనస్థీషియా ఏంటంటే యూరినేషన్ ద్వారా ఎక్స్క్రీట్ అయిపోతుంది, దానివల్ల కాంప్లికేషన్స్ ఏం రావు. జస్ట్ డే కేర్ ప్రొసీజర్, పెయిన్లెస్ ప్రొసీజర్, అండ్ పేషెంట్ కూడా హాయిగా నిద్రపోవచ్చు. అండ్ మనము స్కాల్ప్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు నా ప్రొసీజర్లో నేను ఏం చేస్తానంటే, స్కాల్ప్లో హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు స్కాల్ప్ మాడ భాగంని బ్యాక్ నుంచి డోనర్ ఏరియా అంటాం మేడం. డోనర్ ఏరియా నుండి నేను హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నార్మల్ సెలైన్ ఇంజెక్ట్ చేస్తాను. ఆ నార్మల్ సెలైన్ మిక్సింగ్ విత్ అడ్రినలిన్, 1 ml అడ్రినలిన్. అలా చేయడం వల్ల అడ్రినలిన్ అనేది వాసో కన్స్ట్రిక్టర్. వాసో కన్స్ట్రిక్టర్ ఏంటంటే బ్లీడింగ్ అవ్వదు, మనం ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవ్వదు. సివియర్ బ్లీడింగ్ అయిపోయినా, అది హిమరేజ్ అయిపోతే కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. అలా ఇవ్వడం వల్ల స్కాల్ప్ అనేది గట్టిగా అవుతుంది, అండ్ హార్డ్నెస్ వల్ల ఏంటంటే ఈజీ ఎక్స్ట్రాక్షన్ అయిపోతుంది హెయిర్. అండ్ వాసో కన్స్ట్రక్షన్, సో బ్లీడింగ్ అనేది చాలా మినిమల్ గా ఉండేటట్టు మీరు ఈ టెక్నిక్ యూస్ చేస్తారు. మినిమల్. ఇప్పుడు మెడికేషన్ ఏంటండి, మెడికేషన్ ఏమన్నా ఎక్కువ డోస్ ఉంటాయా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా? అలా ఏం ఉండదు మేడం. యాక్చువల్లీ నా పేషెంట్స్ కి నేను ఎలా అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రియర్ 3 months ప్రియర్ స్టార్ట్ చేస్తాను, ప్రియర్ 3 to 4 months స్టార్ట్ చేస్తాను. దానివల్ల ఏంటంటే వాళ్ళకు హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గి క్రియేట్ అయిపోతుంది అన్నమాట. వాళ్ళకు ప్రోటీన్స్, సప్లిమెంట్స్ అవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. నేనేంటంటే కొన్ని ఫినరెస్టైడ్ టాబ్లెట్, మినాక్సిడిల్ ఆయిల్ అండ్ పెప్టైడ్స్ ఇవన్నీ అడ్వైస్ చేస్తూ ఉంటాను. అండ్ మెయిన్ గా మీరు అడిగిన దాని ప్రకారం టాబ్లెట్స్ కన్నా నేను ఎక్కువ డైట్ మీద ఫోకస్ చేయమంటాను. డైట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు డైట్ పేషెంట్ కి హెయిర్ లాస్ అనేది కాల్షియం, ఫెరిటిన్, ఐరన్, జింక్ డెఫిషియన్సీ వల్లనే హెయిర్ లాస్ అవుతుంది ప్రతి పేషెంట్స్ కి. చాలా మందికి తెలీదు దేంట్లో ఎలా దొరుకుతుంది, వైటమిన్స్ దేంట్లో దొరుకుతుంది, అండ్ కాల్షియం ఏది తినాలి, ఫుడ్. చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉంటారు, మీకు కూడా చాలా మంది పేషెంట్స్ అడిగే ఉంటారు. అండ్ వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, స్ప్రౌట్స్ తినాలి, మార్నింగ్ స్ప్రౌట్స్. ప్రోటీన్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ హెయిర్. అండ్ సోయాబీన్ సీడ్స్ ఇంపార్టెంట్, దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ లో ఏంటంటే యాపిల్ ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది మేడం, అండ్ కివి, అండ్ వాటర్ మిలన్, పోమోగ్రానేట్. ఇవి 4 రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. మనం ఒక కొన్ని డేస్ తిని స్టాప్ చేయడం కాదు. రెగ్యులర్ గా మన డైట్ లో ఇలాంటివి ఇంక్లూడ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్,
డ్రై ఫ్రూట్స్ లో ఏమేమి తినాలంటే వాల్నట్స్, బాదాం, పిస్తా, ఇవి చాలా హెల్ప్ అవుతుంది. ఈ మూడు అందరూ క్యాష్ తినడము అలా కాదు, వాల్నట్స్, పిస్తా, బాదాము ఇవి. అండ్ గ్రీనీ వెజిటేబుల్స్ క్యాబేజీ, క్యారెట్స్, బాటిల్ గార్డ్ జ్యూసెస్, టమాటోస్ అండ్ రాడిష్, వీటి వల్ల హెల్ప్ అవుతుంది. అన్సెస్టర్స్, పురాతన విలేజెస్ లో ఉన్న వాళ్ళ చాలా మందికి ఏంటంటే చాలా థిక్నెస్, ఒత్తుగా జుట్టు ఉంటుంది. అది ఎలా ఉంటుంది, చాలా మంది ఏంటి మాకే వెళ్తుంది ఈ లైఫ్ స్టైల్లో, ఈ జనరేషన్ లో చాలా మంది ఫాలో అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ వల్ల, కెమికల్ ఫుడ్స్ వల్ల అండ్ వైటమిన్స్ తక్కువ, న్యూట్రిషన్స్ తక్కువ అందడం వల్ల చాలా మంది హెయిర్ ఫాల్ అవుతుంది. అదే విలేజెస్ వాళ్ళకి ఎందుకు ఉంది, పూర్వీకులకు, మన ఫాదర్స్ కానీ తాతలకు కానీ ఎందుకు ఉంది అంటే వాళ్ళు వైటమిన్స్ ఫుడ్ డైరెక్ట్ ఫామ్ నుండి తినేవాళ్ళు. ఫామ్ ఫుడ్ మనం ఎలా అంటే ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. ఈ పెస్టిసైడ్స్, కేఎఫ్సీలు, వీటి వల్ల ఏంటంటే వాటి వల్ల వైటమిన్స్, ప్రోటీన్స్ ఏమి అందవు మనకు. ఫర్ ప్రోటీన్ రాగి జావా, ఫ్రెష్ కాల్షియము అండ్ వన్ గ్లాస్ మిల్క్. చాలా మంది ఏంటంటే ఇప్పుడు హార్మోన్స్ ఇస్తున్నారు కౌస్ కి, బఫెల్లోస్ కి. వాటి వల్ల ఏంటంటే మనకు కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. అప్పుడు పూర్వంలో ఇలా లేదు, హార్మోన్స్ ఇవ్వడం ఇలా లేదు. అండ్ మిల్క్, ఇప్పటికి కూడా మిల్క్ తీసుకోవాలి, కానీ కొన్ని దొరుకుతాయి కంపెనీ ప్యూర్ మిల్క్. ఆర్గానిక్ గా వెళ్తే బెటర్, ఇంకా విత్ టాబ్లెట్స్ తో ఆర్గానిక్ ఫుడ్. అదే మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇదివరకు కాలంలో లిమిటెడ్ గా తిన్న ఫ్రూట్ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఏమైనా నెంబర్ ఆఫ్ తింటున్నా ఇన్ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ ఎక్కువ అవటం వల్ల సో దాని రిజల్ట్ అనేది మనకి ఏం కనిపించట్లేదు. ఆర్గానిక్ డైరెక్ట్ ఫార్మ్ నుంచి తీసుకోవడం బెటర్.